హరిహర వీరమల్లు సినిమా పదే పదే వాయిదా పడడంతో చాలా మందిలో ఈ యొక్క సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది అని చెప్పాలి. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా టెన్షన్ కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఒకసారి ప్రాబ్లం అయితే మరోసారి పోస్ట్ ప్రొడక్షన్, ఒకసారి ఇంకోసారి వీరమల్లు బిజినెస్ జరగక హరిహర వీరమల్లు అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ యొక్క మూవీ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందులో అందరికీ ఇంట్రెస్ట్ కనిపించడం లేదని టాక్ కూడా మొదలైంది. అయితే ఈ మేరకు చిత్రబృందం ఈరోజు ఉదయం 11:10 ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ఓ ఊహించని బజ్నైతే క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక వీరమల్లు ట్రైలర్ అప్డేట్స్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పోస్టర్ను కూడా వదులుతూ ఉన్నారు. ఇక హరిహర వీరమల్లు పాన్ ఇండియా మార్కెట్లో ఈ యొక్క సినిమాపై ఆసక్తి పెరుగుతూ ఉందనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీని క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ కలిసి ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం మరో విశేషం. ఇక యాన్యువల్ మూవీ తర్వాత వీరమల్లులో విలన్గా బాబీ డియోల్ పాత్రను మార్చిన మేకర్స్ ఓపెన్గా చెప్పేశారు. ఇక హరిహర వీరమల్లు ట్రైలర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ఉదయం 11:10 విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. మరికొద్ది నిమిషంలో ఈ యొక్క ట్రైలర్ విడుదల కానుంది. అయితే ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు, ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారనే చెప్పాలి. మరి ఈరోజు విడుదలయ్యే ఈ యొక్క ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ యొక్క ట్రైలర్ను బట్టి సినిమాపై కూడా అంచనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ట్రైలర్ను 3 నిమిషాల 1 సెకండ్ నిడివిడితో విడుదల చేయబోతూ ఉందట చిత్రబృందం.